ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేసింది. సిట్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలంటూ ఆదేశించింది. జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలంటూ సిట్ చెప్పుకొచ్చింది. వరుసగా బీఆర్ఎస్ నేతలను విచారిస్తోంది సిట్. ఇప్పటికే కేటీఆర్, హరీష్లను విచారించింది సిట్. సిట్ నోటీసులపై రియాక్ట్ అయ్యారు హరీష్ రావు. సిట్ విచారణకు హాజరవుతా అంటూ చెప్పుకొచ్చారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతా అంటున్నారు సంతోష్ రావు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అరౌండ్ 11 గంటల ప్రాంతంలో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ ఎంపీ సంతోష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచిన సందర్భం బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేసింది. ఇప్పటికీ ఈ అంశం మీద మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు కేటీఆర్ను కూడా విచారించింది. దాంతోపాటు కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలను కూడా విచారించిన సందర్భం. అలాగే ఆ సందర్భంలో బీఆర్ఎస్ హయాంలో కీలకమైన పొజిషన్స్లో ఉన్న కొంతమంది ఉన్నత అధికారులను కూడా ప్రశ్నించిన సందర్భం ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇప్పుడు ఇదే అంశం మీద మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా సిట్ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది.